గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ గారు, సింగరేణి సిఎండి బలరాం గారు, అట్లాగే ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ గారు. ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశానికి, ఇంకా తెలంగాణ ప్రయోజనాలని విస్తృతంగా ఆశించేటువంటి ప్రపంచ స్థాయి పెద్దలకు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో జిఎస్డిపి పెరగటానికి కావలసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం యావత్ కేబినెట్ సహచరులందరూ కలిసి పెద్ద ఎత్తున కొన్ని ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ఆ ప్రణాళికలన్నీ కూడా ఈ రాష్ట్రం కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణకి బలమైనటువంటి పునాదులు వేస్తూ 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సమయం ఇది. దానికోసం వేస్తున్నటువంటి ప్రణాళికలు, రావాల్సినటువంటి పెట్టుబడులు, ఇక్కడ వ్యవస్థీకృతంగా ఏర్పడవలసినటువంటి వ్యవస్థలు, వీటన్నిటికీ అత్యంత అవసరమైనది ప్రధానంగా ఎనర్జీ. ఆ ఎనర్జీని కూడా ఆ స్థాయిలో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకొని సరిపోయే స్థాయిలో మనం అవగాహన చేసుకొని పునాదులు వేసుకుంటూ ముందుకు పోకపోతే అనుకున్న లక్ష్యాల్ని మనం చేరలేము. కాబట్టి అసలు మనం ఇప్పుడు ఎక్కడున్నాము, ఏ అవసరం ఉంది, ఎప్పుడు ఎక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటే ఆ అవసరాన్ని రీచ్ అవుతాం అనేది ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి కొంత స్పష్టమైనటువంటి అవగాహనని ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టుగా కేవలం రాష్ట్ర ప్రజలకే కాదు, నిందా కూడా చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రయోజనాలను విస్తృతంగా ఆశించి ఆస్వాదించేటువంటి దేశ స్థాయిలో ఉన్నటువంటి అందరికీ, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అందరికి కూడా ఈ విషయాలన్నీ అవగాహన చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని ఈరోజు మీ ద్వారా వారందరికీ తెలియడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వై పవర్ ఈజ్ ఇంపార్టెంట్. పవర్ ఏ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఎకానమీ అయినా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే అన్ని సెక్టర్స్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ.